స్టైల్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సరైనడు అని అనిపించుకున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని చోట్ల మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 రోజుల్లో 53.78 కోట్లు సాధించి బన్నీకి మరో బిగ్గెస్ట్ హిట్ అందించింది. నిజానికి ఈ మూవీకి మొదట్లో వచ్చిన టాక్ నేపథ్యంలో కనీసం 40 కోట్లు కూడా రావని అనుకున్నారు. కానీ అందరి అంచనాలని తిప్పికొడుతూ ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లో చేరిపోయి ఇప్పటికీ చాలా ఏరియాల్లో హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మరో విషయం ఏమిటంటే ఒక్క నైజాంలోనే ఈ సినిమా 10 రోజుల్లో 13.97 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా నైజాం ఏరియాలో ఫ్యామిలీ క్లాస్ సినిమాలే ఎక్కువగా నడుస్తున్నాయని టాక్ ఉండేది. కానీ ఆ ట్రెండ్ని సరైనోడు మార్చేశాడు. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నైజాంలో ఇంతవరకు ఏ మాస్ చిత్రం రాబట్టిని అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక కర్ణాటకలో కూడా ఈ సినిమా ముందుగా ఊహించినట్లుగానే మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం 6.25 కోట్లు వసూళ్లు చేసింది. రానున్న రోజుల్లో ఈ వసూళ్లు 8-10 కోట్లకి పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అయితే ఓవర్సీస్లో మాత్రం ఊహించని స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు రాబట్టలేకపోయింది. ఏదేమైనా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తుండటంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. ఏరియాల వారీగా సరైనోడు 10 రోజుల కలెక్షన్స్: నైజాం 13.97 కోట్లు, సీడెడ్ 8.18 కోట్లు, వైజాగ్ 5.35 కోట్లు, గుంటూరు 3.87 కోట్లు, తూర్పు గోదావరి 3.53 కోట్లు, పశ్చిమ గోదావరి 3.10 కోట్లు, కృష్ణా 2.84 కోట్లు, నెల్లూరు 1.64 కోట్లు. టోటల్ ఏపీ తెలంగాణ షేర్స్ 42.48 కోట్లు, కర్ణాటక 6.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.10 కోట్లు, ఓవర్సీస్ 3.95 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 53.78 కోట్లు. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అని